గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎస్టర్డే మన యొక్క క్లాస్లో చాప్టర్ 1 టాపిక్ 5లో పార్ట్ 1 చూసాము. ఆ పార్ట్ 1లో మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు వీటి గురించి నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాము. ఈ అధ్యయన పద్ధతిలో ఇంట్రాస్పెక్షన్ మెథడు, అబ్జర్వేషన్ మెథడు, ఎక్స్పెరిమెంటల్ మెథడు, కేస్ స్టడీ మెథడ్ ఈ 4 పద్ధతులు ఉన్నాయి అనేసి మనం చెప్పుకున్నాము. నిన్న ఆల్రెడీ ఎస్టర్డే క్లాసులో ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనగా అంతఃపరిశీలన పద్ధతి గురించి చర్చించుకున్నాము. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో ఈ పద్ధతి గురించి మనం చర్చించుకునేటప్పుడు, అంతఃపరిశీలన పద్ధతి గురించి మనం చెప్పుకునేటప్పుడు స్టిమ్యులస్ అనేటువంటిది ఉంటుంది, రెస్పాండ్ అనేటువంటిది ఉంటుంది. ఈ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్యన ఒక అనుభూతి అనేటువంటిది ఉంటుంది. ఆ అనుభూతిని ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. ఆ అనుభూతిని వ్యక్తి ఓరల్ గా చెప్పినా రాతపూర్వకంగా చెప్పినా అది ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ అవుతుంది అనేసి మనం చెప్పుకున్నాము. చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో ఉన్నటువంటి డిమెరిట్స్ గురించి చెప్పుకున్నాము. అదే విధంగా మెరిట్స్ గురించి చెప్పుకున్నాము. డిమెరిట్స్ లో వ్యక్తినిష్టత ఉంటుంది అనేసి, లాంగ్వేజ్ డిఫెక్ట్స్ అంటే భాషాలోపము ఉంటుంది అనేసి, ఎమోషనల్ చేంజెస్ ఉంటాయి అనేసి మనము ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో డిమెరిట్స్ కింద చెప్పుకున్నాము. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో మెరిట్స్ ఏం చెప్పుకున్నాము? ఉపాధ్యాయుడు అంతఃపరిశీలన ద్వారా తనను తాను పరిశీలించుకొని టీచింగ్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, టీచింగ్ లో తను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా టీచింగ్ లో సక్సెస్ అవ్వాలి, తను ప్రిపేర్ అయినటువంటి లెసన్ ని, కంటెంట్ ని ప్రాపర్ గా ఎలా ఉంచాలి అన్న దాని మీద మనం చర్చించుకున్నాము. ఈ అబ్జర్వేషన్ మెథడ్ అన్నటువంటిది ఎక్కువగా డాక్టర్స్ పేషెంట్స్ కి ఉపయోగిస్తారు, క్లినికల్ సైకాలజీలో ఉపయోగిస్తారు, హెల్త్ సైకాలజీలో ఉపయోగిస్తారు అనేసి చెప్పాము. ఇంకా ఫిజికల్ సైన్స్ ల్యాబ్ లో ఉపయోగిస్తారు, కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉపయోగిస్తారు, జువాలజీ ల్యాబ్ లో ఉపయోగిస్తారు, బాటనీ ల్యాబ్ లో ఉపయోగిస్తారు అనేసి చెప్పుకున్నాము. అదే విధంగా సైకాలజీలో కూడా ఆ ల్యాబ్ లో ఈ అబ్జర్వేషన్ మెథడ్ అన్నటువంటిది ఉపయోగిస్తారు అనేసి చెప్పుకున్నాము. అదే విధంగా అబ్జర్వేషన్ మెథడ్ 2 రకాలు అనేసి చెప్పుకున్నాము. అది నేచురాలిటిక్ అబ్జర్వేషన్ మెథడ్, సెకండ్ వన్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్. వీటి రెండింటిని గురించి డిస్కషన్ చేసుకున్నాము. కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్ లో మనము పావ్లవ్, స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్స్, థాండైక్ ఎక్స్పెరిమెంట్స్, కోహ్లర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనేసి చెప్పుకున్నాము. ఆ ఎక్స్పెరిమెంట్స్ గురించి తర్వాత పాఠ్య భాగాలలో వస్తుంది, అప్పుడు మనము డీప్ గా చెప్పుకుందాము అనేసి చెప్పడం అన్నది జరిగింది. అంటే 2 మెథడ్స్ నేను నిన్నటి క్లాసులో చెప్పాను. ఈరోజు 3rd మెథడ్ గురించి చెప్తాను. ఆ 3rd మెథడ్ ఏంటి అని అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ని తెలుగులో ప్రయోగాత్మక పద్ధతి అంటారు. ప్రయోగాత్మక పద్ధతి అనేసి అంటారు. ఎవరి యొక్క మానసిక పరిస్థితిని లేదా ఎవరి యొక్క ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేయదలిచామో
వాటిని పరిశీలించడానికి చేసే ప్రయత్నమే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేసి అంటారు. ఇంకొకసారి చెప్తాను, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ని తెలుగులో ప్రయోగాత్మక పద్ధతి అంటారు. ప్రయోగాత్మక పద్ధతి అంటే ఎవరి మానసిక లేదా ప్రవర్తన లక్షణాలను అధ్యయనము చేయదలిచామో వాటిని పరీక్షించడానికి చేసేటువంటి ప్రయత్నమే ప్రయోగము అనేసి చెప్పవచ్చు. అయితే ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కి చాలా ఇంపార్టెన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కి ల్యాబ్స్ అనేటువంటివి కావాలి. అదే ఎడ్యుకేషన్ కి మనం అప్లై చేసినట్లయితే క్లాస్ రూమ్ కావాలి, విద్యార్థులు కావాలి, అదే విధంగా అవుట్ సైడ్ అంటే గ్రౌండ్ కూడా కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్ మెథడ్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అది ఏంటి అంటే ఎక్స్పెరిమెంటల్ గ్రూప్, కంట్రోల్డ్ గ్రూప్. ఒకటి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్, రెండోది కంట్రోల్డ్ గ్రూప్. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అంటే ప్రయోగాత్మక సమూహము. మరి అదే విధంగా కంట్రోల్డ్ గ్రూప్ అంటే నియంత్రిత సమూహము. Experimental method is divided into 2 groups. That is, one is experimental group. దీనిని తెలుగులో ప్రయోగాత్మక సమూహము అంటారు. సెకండ్ వన్ ఈజ్ కంట్రోల్డ్ గ్రూప్. దీనిని నియంత్రిత సమూహము అనేసి అంటారు. ఇక్కడ ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తాను. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ మీద ఎక్స్పెరిమెంట్ జరుపుతారు, కంట్రోల్డ్ గ్రూప్ మీద ఎక్స్పెరిమెంట్ అన్నది జరపరు. తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులను 2 సమూహాలుగా డివైడ్ చేస్తారు. ఒక సమూహం మీద ఎక్స్పెరిమెంట్ జరుపుతారు, ఒక సమూహం మీద ఎక్స్పెరిమెంట్ జరపరు. ఎక్స్పెరిమెంట్ జరిపేటువంటి సమూహము వేరుగా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ జరిపినటువంటి సమూహాన్ని కంట్రోల్డ్ గ్రూప్ అనేసి మనం అంటాము. అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏ గ్రూప్ మీద అయితే చేశామో ఆ గ్రూప్ నుండి కొంత ఫలితము అనేటువంటిది వస్తుంది. అదే విధంగా కంట్రోల్ గ్రూప్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయకపోయినప్పటికీ కూడా కంట్రోల్ గ్రూప్ నుండి ఒక ప్రయోజనము అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ నుండి వచ్చినటువంటి ప్రయోజనము, ఫలితము, అదే విధంగా కంట్రోల్ గ్రూప్ నుండి వచ్చినటువంటి ప్రయోజనము అంటే ఫలితము, ఈ రెండింటినీ కూడా కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి దాని యొక్క ఫలితాన్ని అన్నటువంటిది తీసుకొని ఆ ఫలితాన్ని క్లాస్ రూమ్లో ఆపాదించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ మెథడ్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 3 వేరియబుల్స్. ఈ ఎక్స్పెరిమెంట్ మెథడాలజీ లో 3 వేరియబుల్స్ ఉంటాయి. ఆ 3 వేరియబుల్స్ ఏంటి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ ని స్వతంత్ర చరము అంటారు. స్వతంత్ర చరము. సెకండ్ వన్ డిపెండెంట్ వేరియబుల్. ఈ డిపెండెంట్ వేరియబుల్ ని పరతంత్ర చరము అనేసి అంటారు తెలుగులో. థర్డ్ వన్ వచ్చేసప్పటికి ఇంటర్వెన్షన్ వేరియబుల్ అనేసి అంటారు. అంటే ఇంటర్వెన్షన్ వేరియబుల్ అంటే జోక్యం చేసుకోవడము. జోక్యం చేసుకునేటువంటి
చరము. ఇది ఇంకొకసారి నేను మీకు చెప్తాను. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఈ పార్ట్స్ ఏమంటారు అంటే వేరియబుల్స్ అంటారు, తెలుగులో చరాలు అనేసి అంటారు. ఈ 3 వేరియబుల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, సెకండ్ వన్ డిపెండెంట్ వేరియబుల్, థర్డ్ వన్ ఇంటర్వెన్షన్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరము, డిపెండెంట్ వేరియబుల్ అంటే పరతంత్ర చరము, ఇంటర్వెన్షన్ వేరియబుల్ అంటే జోక్యం చేసుకునేటువంటి చరము. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ కి నేను ఎగ్జాంపుల్ అన్నటువంటిది చెప్తాను, అంటే స్వతంత్ర చరము. ఈ స్వతంత్ర చరానికి ఇండిపెండెంట్ వేరియబుల్ కి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఓపెన్ ఎయిర్ లో స్టూడెంట్స్ ని కూర్చోపెడతారు, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు. ఈ స్టడీ అవర్స్ లో స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఈ చదువుకునేటప్పుడు ఎవరి యొక్క జోక్యము అవసరం లేకుండా స్వతంత్రంగా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. దీనిని ఇండిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటారు. ఇలాగ చదువుకుంటూ ఉన్నప్పుడు టీచర్ వాచ్ చేస్తూ ఉంటారు కదా, ఆ టీచర్ వాచ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ కి డౌట్స్ అన్నటువంటివి ఏర్పడతాయి. ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవటానికి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి తన డౌట్స్ అడిగి తన డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటారు. తన యొక్క డౌట్స్ ని ఉపాధ్యాయుడు క్లారిఫికేషన్ ఇస్తాడు. దీనిని ఏమంటారు అని అంటే డిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటారు, పరతంత్ర చరము అనేసి తెలుగులో అంటారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంటర్వెన్షన్ వేరియబుల్ అన్నటువంటిది ఒకటి ఎంటర్ అవుతుంది. ఇది ఏ విధంగా చెప్పుకోవచ్చు అని అంటే ఇక్కడ విద్యార్థి చదువుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి దానిని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. విద్యార్థి ఆ స్టడీ అవర్స్ లోనే టీచర్ తో తన యొక్క డౌట్స్ ని క్లారిఫికేషన్ తీసుకుంటూ ఉంటే దానిని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఇది రెండు జరుగుతూ ఉన్నప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, స్టూడెంట్స్ లెగిసి వెళ్ళిపోవటం అన్నటువంటిది జరుగుతుంది. దీనిని ఏమంటారు, జోక్యం చేసుకునేటువంటి చరము అనేసి అంటారు. ఇక్కడ జోక్యం చేసుకునేటువంటి చరము అని దేనిని అంటారు, కురుస్తున్నటువంటి వర్షాన్ని, డిస్టర్బెన్స్ చేసినటువంటి వర్షాన్ని ఇంటర్వెన్షన్ వేరియబుల్ అనేసి అంటారు. ఇంకొకసారి నేను ఇది మీకు క్లారిటీ ఇస్తాను. ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఇట్ హ్యాస్ 3 వేరియబుల్స్, దట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్, సెకండ్ వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్, థర్డ్ వన్ ఈజ్ ఇంటర్వెన్షన్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ అని అంటే ఓపెన్ ఎయిర్ లో స్టడీ అవర్స్ కండక్ట్ చేసినట్లయితే విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు కూర్చొని చదవటాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఆ సమయంలో టీచర్ వాచ్ చేస్తూ ఉన్నప్పుడు విద్యార్థి తన యొక్క డౌట్స్ ని టీచర్ ని అడిగి క్లారిఫికేషన్ తీసుకోవటం అన్నటువంటి దాన్ని డిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటారు. ఈ రెండు చరాలు జరుగుతున్నటువంటి సమయంలో మూడవ చరము, జోక్యం చేసుకునే చరము వచ్చి జాయిన్ అవుతుంది. అంటే వర్షము అన్నటువంటిది ఏర్పడి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని ఇంటర్వెన్షన్ వేరియబుల్ అనేసి అంటారు. దీనికి ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి, స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు, ఆన్సర్ షీట్ తీసుకుంటారు. ప్రతి క్వశ్చన్ చదివి అందుట్లో ఆన్సర్ షీట్ లో రాస్తూ ఉంటాడు. ఎవరు సహాయం లేకుండా, ఎవరితో కూడా పని లేకుండా విద్యార్థి క్వశ్చన్ పేపర్ ని చదువుకుంటూ ఆన్సర్ షీట్ ని ఆన్సర్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటారు, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటారు. అదే సమయంలో అక్కడ ఎగ్జామినర్ గా ఉన్నటువంటి వ్యక్తి వాచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్జామినర్ ని ఒక డౌట్ అన్నటువంటిది అడుగుతాడు. అడిగినప్పుడు ఆ ఎగ్జామినర్ ఆ స్టూడెంట్ యొక్క డౌట్ ని క్లారిఫై చేస్తుంది. దానిని ఏమంటారు అని అంటే డిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటారు. అదే సమయంలో విద్యార్థి రాస్తూ ఉన్నప్పుడు స్క్వాడ్ వచ్చింది. స్క్వాడ్ వస్తే దాన్ని ఏమంటారు, ఇంటర్వెన్షన్ వేరియబుల్ అనేసి అంటారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటే విద్యార్థి ఎగ్జామ్ రాస్తూ ఉండటాన్ని, సొంతగా రాస్తూ ఉండటాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటారు. విద్యార్థి ఏమైనా స్లిప్స్ అన్నాయి పెట్టుకొని వచ్చి కాపీయింగ్ చేస్తూ ఉంటే దాన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. అంటే విద్యార్థి రాసేటువంటి ఎగ్జామ్ దేని మీద డిపెండ్ అయ్యాడు,
అతను పెట్టుకొచ్చినటువంటి స్లిప్స్ మీద డిపెండ్ అయ్యాడు. అదే సమయంలో స్క్వాడ్ అన్నటువంటిది వచ్చింది. ఆ వచ్చినటువంటి స్క్వాడ్ స్లిప్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి అన్నటువంటిది చూసి వెతికి అక్కడ ఆ స్లిప్స్ అన్నది తీసుకోవటం అన్నటువంటిది ఆ విద్యార్థులను బయటకి పిలవటం అన్నది జరిగింది. ఇక్కడ ఇంటర్వెన్షన్ వేరియబుల్ అనేసి అంటారు, అంటే జోక్యం చేసుకున్నటువంటి చర్మం అనేసి అంటారు. ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ మెథడ్ లో ఈ 3 వేరియబుల్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ లో మెరిట్స్ కూడా ఉన్నాయి. ఆ మెరిట్స్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే విశ్వసనీయత అన్నటువంటిది. విశ్వసనీయత అంటే ఏంటి అంటే రియలబిలిటీ, వ్యాలిడిటీ. రియలబిలిటీ ఉన్నది, వ్యాలిడిటీ ఉన్నది, ఆబ్జెక్టివిటీ ఉన్నది, థర్డ్ వన్ మనం చూసినట్లయితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి అని అంటే విశ్వసనీయత ఉంటుంది, అంటే రియలబిలిటీ ఉంటుంది, వ్యాలిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇందులో రియలబిలిటీ వ్యాలిడిటీ ఉంటుంది అని అంటే ఎక్స్పెరిమెంట్ ల్యాబ్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి గ్రూప్ ఉంటుంది, కంట్రోల్ గ్రూప్ ఉంటుంది, అదే విధంగా 3 వేరియబుల్స్ ఉంటాయి, డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇంటర్వర్షన్ వేరియబుల్ ఉంటుంది. కాబట్టి ఇది విశ్వసనీయత, రియలబిలిటీ, వ్యాలిడిటీ చాలా ఎక్కువ అనేసి మనం చెప్పొచ్చు. ఇందులో సెకండ్ మెరిట్ ఏంటి అంటే ఆబ్జెక్టివిటీ, అంటే వస్తునిష్టత కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ల్యాబ్ లో చూసినట్లయితే అక్కడ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మరి అదే విధంగా బాటనీ ల్యాబ్, మరి జువాలజీ ల్యాబ్ చూసినట్లయితే అక్కడ మరి కొన్ని వస్తువులు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇక్కడ వస్తునిష్టత అన్నటువంటిది ఉంటుంది, దాని మీద ప్రయోగం చేస్తారు కాబట్టి వాటి నుండి వచ్చేటువంటి ఫలితము నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో వచ్చేటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక గ్రూప్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు, అదే ఎక్స్పెరిమెంట్ ఇంకొక గ్రూప్ మీద చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు రెండూ కూడా ఈక్వల్ గా ఉంటాయి, రెండూ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఖచ్చితంగా ఉంటుంది, దీని నుండి వచ్చేటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలని మనం ఎడ్యుకేషన్ కి అప్లికబుల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం 4వది చూసినట్లయితే కేస్ స్టడీ మెథడ్. 4th వన్ మనం చూసినట్లయితే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ తర్వాత కేస్ స్టడీ మెథడ్. కేస్ స్టడీ మెథడ్ అంటే ఏంటి అని అంటే తెలుగులో ఏమంటారు అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తిని పూర్తిగా పరిశీలించటము. ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే క్లినికల్ పద్ధతిలో ఉపయోగిస్తారు. కేస్ స్టడీ ఈజ్ క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. సాధారణంగా మానసిక ఆరోగ్య కేంద్రాలు అంటే మెంటల్ హైజీన్స్ సెంటర్స్ లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. రెండోది చైల్డ్ గైడెన్స్ సెంటర్స్. అంటే చైల్డ్ గైడెన్స్ సెంటర్స్ అంటే చిన్న పిల్లలు సరిగ్గా ఉండరు, అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు, చెప్పింది వినరు, ఇలాంటి చోట ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ క్లినికల్ సైకాలజీకి వచ్చేసేటప్పటికి సైకాలజిస్టులు ఉంటారు. మరి అదే విధంగా హైజీన్స్ సెంటర్స్, చైల్డ్ గైడెన్స్ సెంటర్స్ లోకి వచ్చేటప్పటికి కూడా సైకాలజిస్టులు ఉంటారు. కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉండటం వలన కొంతమంది అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు. అలాంటి చోట ఎవరుంటారు? సైక్రాటిస్ట్ ఉంటారు.
ఈ సైకియాట్రిస్ట్ ఎక్కువగా హెల్త్ సెంటర్స్ లో ఉండటం అన్నది మనం చూస్తాము. అయితే ఈ కేస్ స్టడీ మెథడ్ అన్నటువంటిది పాఠశాలలో ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తాడు. పాఠశాలలో ఉపాధ్యాయుడికి ఈ పద్ధతి ఏ విధంగా ఉపయోగపడిద్ది అనేసి చూసినట్లయితే క్లాస్ లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి స్టూడెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాఠశాలలో అంటే ప్రాబ్లం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు అని అంటే స్కూల్కి ఇన్ టైంకి రాలేకపోవటము, స్కూల్కి వచ్చిన తర్వాత గొడవ చేయటము, స్టీలింగ్ అంటే దొంగతనము చేయటము, అగ్రెసివ్ అంటే దౌర్జన్యంగా ఉండటము, అదేవిధంగా పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నటువంటి పిల్లలు, వ్యక్తులత కలిగి ఉన్నటువంటి పిల్లలు, కొంతమంది పిల్లలు పిలవగానే సిగ్గుపడతారు, లెగిసి నిలబడ్డరా అనగానే మెలికలు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలు, కొంతమంది పిల్లలు అబద్ధాలు ఆడతారు. స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు అనేసి అడిగితే ఇంట్లో మా పేరెంట్స్ నన్ను లేపలేదు, లేదా ఇంట్లో పేరెంట్స్ నాకు బాక్స్ రెడీ చేయలేదు, లేదా మా మమ్మీ డాడీ ఇంట్లో లేరు అనేసి ఇట్లాగా అబద్ధాలు చెప్తారు. అంతేకాకుండా స్కూల్కి రెగ్యులర్లీ ఇరెగ్యులర్ గా ఉంటారు. ఇలాంటి వాళ్ళని తీసుకొని కేస్ స్టడీ చేయటానికి పాఠశాలలో దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ కేస్ స్టడీ పాఠశాలల్లో ఎలాగ చేస్తారు అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వన్ ఇందులో ఉపయోగించేటువంటిది పర్సనల్ ఇన్ఫర్మేషన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అని అంటే ఆ వ్యక్తి అనువంశికత ఏంటి, హెరిడిటీ ఏంటి, అతను విద్యార్థి ఆ విధంగా ఎందుకున్నాడు, అతనికి హెరిడిటీలోనే ఉందా లేకపోతే ఎన్విరాన్మెంట్స్ ని బట్టి ఆ విధంగా ఉన్నాడా అన్నటువంటి దానిని మీద మనం డేటా అన్నది కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము. అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పేరెంట్స్ తో ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఇంట్లో ఉండే సభ్యులతో ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా బిహేవ్ చేస్తారు, మరి స్కూల్ నుండి వచ్చిన తర్వాత తన యొక్క బిహేవియర్ ఎట్లాగుంది, స్కూల్కి రావటానికి ముందు ఆ విద్యార్థి యొక్క బిహేవియర్ ఎట్లాగుంటుంది అన్నటువంటి అంశాల మీద పేరెంట్ నుండి డేటా కలెక్ట్ చేయటం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ అండ్ పీర్ గ్రూప్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ పీర్ గ్రూప్. ఫ్రెండ్స్ అంటే అతను ఎవరితో స్నేహంగా ఉంటున్నాడు, అతను ఎవరెవరితో స్నేహంగా ఉంటాడో ఆ స్నేహితులతో తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఆ స్నేహితులతో తను మాట్లాడే తీరు ఏ విధంగా ఉంటుంది, తన స్నేహితులతో తన యొక్క ఆలోచన విధానము ఏ విధంగా చెప్తాడు, తన యొక్క స్నేహితులతో ఇతని యొక్క లక్ష్యం ఏంటి అన్నది చర్చిస్తాడా, ఇలాంటి దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. పీర్ గ్రూప్ నుండి ఇన్ఫర్మేషన్ అంటే సమవయస్కుల బృందం నుండి. ఇప్పుడు 10 years 13 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలంతా ఒక గ్రూప్ అవుతారు. అదే విధంగా 5వ సంవత్సరం నుండి 8-9 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలంతా ఒక గ్రూప్ అవుతారు. ఒకే ఏజ్ గ్రూప్ సమ వయస్కుల బృందము అనేసి అంటారు. ఈ గ్రూప్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు సేకరించి ఆ విద్యార్థి లో ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఫైండ్ అవుట్ చేసి దానికి తగిన విధంగా గైడెన్స్ ఇవ్వటము, దానికి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వటము, అతని యొక్క పూర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ని ఇంకాస్త బెటర్ చేయటము, మరి లేట్ గా స్కూల్కి రావటాన్ని రెక్టిఫై చేయటము, మరి అదే విధంగా లయింగ్ అన్నటువంటిది ఉండిన, స్టిల్లింగ్ అన్నటువంటిది ఉండిన, సిగ్గుపడటం అన్నటువంటిది ఉండిన, వాటన్నిటి నుండి ఆ పిల్లల్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అన్నటువంటిది ఉపాధ్యాయుడు ఆలోచన చేసి వాటి నుండి విద్యార్థులు ఓవర్కమ్ చేసేటట్లుగా ప్రయత్నిస్తాడు. వీటన్నిటికీ సంబంధించి ఒక డిసిప్లిన్ అన్నటువంటిది ఆ విద్యార్థులకు కలిగేటట్లుగా ఉపాధ్యాయుడు చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ విధంగా పాఠశాలలో ఈ కేస్ స్టడీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను 4 మెథడ్స్ చెప్పాను. ఆ 4 మెథడ్స్
ఏంటి అని అంటే మెథడ్స్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు 4 చెప్పాను. ఆ 4 పద్ధతుల్లో ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, అదే విధంగా కేస్ స్టడీ మెథడ్ అన్నది చెప్పాను. ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్ నిన్నటి క్లాస్ లో చెప్పాను. ఈ రోజు క్లాస్ లో ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను, ఉదాహరణలతో సహా నేను చెప్పాను. ఈ ఉదాహరణలన్నీ కూడా మీరు మైండ్ లో ప్రింట్ చేసుకోండి, మైండ్ లో ఉంచుకోండి. ఈ 4 మెథడ్స్ నుండి మీకు 5 నుండి 8 క్వశ్చన్స్ అన్నాయి తప్పకుండా వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేసి బిట్ ఇచ్చారనుకోండి, సెయింట్ ఆగస్టిన్ అనేసి రాయొచ్చు. మరి అదే విధంగా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో ఐస్ అన్నటువంటిది స్టిమ్యులస్ కిందకి వస్తుందా, రెస్పాన్స్ కిందకి వస్తుందా, అనుభూతి క్రిందకి వస్తుందా అన్నది ఒక బిట్ క్రింద అడగొచ్చు. అదే విధంగా లాంగ్వేజ్ డిఫెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభూతుల్ని చెప్పగలుగుతారా అన్నటువంటి బిట్స్ అడగొచ్చు. అదే విధంగా అబ్జర్వేషన్ మెథడ్ అన్నటువంటిది ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారు అనేసి అడగొచ్చు. ఎక్స్పెరిమెంట్ మెథడ్ లో ఎన్ని చరాలు ఉన్నాయి అనేసి అడగొచ్చు. లేదా విద్యార్థి తనంతటగా తాను చదువుతూ ఉన్నాడు, ఇది ఏ చరం క్రిందకి వస్తుంది అనేసి అడగొచ్చు. అదే విధంగా కేస్ స్టడీకి సంబంధించి ప్రశ్నలు అడగొచ్చు. అంటే డిఎస్సికి కానీ, టెట్కి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, అదే విధంగా సివిల్స్ రాసేటువంటి వాళ్ళకి, సైకాలజీ పెట్టుకున్నటువంటి వాళ్ళకి 5 నుండి 8 ప్రశ్నలు బిట్స్ తప్పకుండా తగులుతాయి. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఉపయోగం ఉంటుంది. మీరు ఈ వీడియోస్ వినేటప్పుడు అకాడమీ బుక్ దగ్గర పెట్టుకోండి, నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకోండి. వీడియో వింటూ అకాడమీ బుక్ లో రిఫర్ చేస్తూ బిట్స్ మీ అంతటా మీరే ఓన్ గా తయారు చేసుకోవచ్చు. ఎవరో తయారు చేసిన బిట్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. అకాడమీ బుక్ నుండి ఈ వీడియోస్ పెట్టుకొని బిట్స్ అనేటువంటి టెట్కి కానీ, డిఎస్సికి కానీ, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ మీ సొంతగా మీరే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు ఈ సబ్జెక్ట్ లో సక్సెస్ అవుతారు అనేసి నేను చెప్తున్నాను. డియర్ గైస్, తప్పకుండా చూడండి. మొట్టమొదటి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టినటువంటి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లైక్ చేసినట్లయితే నాకు కొద్దిగా బూస్టింగ్ ఇచ్చినట్లుగా ఉంటుంది. షేర్ చేస్తే ఈ జ్ఞానాన్ని మరొకరు కూడా ఉపయోగించుకుంటారు. ఈ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా చేయమనేసి మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.